అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సరిత. సో ఈరోజు మన వీడియోలో డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ అండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా ఫుల్గా వాచ్ చేసేయండి. అండ్ అలానే ముందటి వీడియోలో నేను పౌష్టిక లడ్డు రెసిపీ కూడా చేశాను. సో ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో మీరు చూసేయండి. ఇప్పుడైతే మనం లడ్డు ప్రిపరేషన్ చూసేద్దాం. ఇక్కడ ముందు మిక్సీ జార్లో ఇక్కడ అంజీర్ వేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇక్కడ అంజీర్ అండ్ అలానే అందులో సీడ్స్ లేని ఖర్జూరం మిక్సీ చేసుకొని తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో గీ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకొని నేను ఇక్కడ ఖర్జూరము అలానే అంజీర్ని కాస్త నెయ్యిలో వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించాను. సో ఆ తర్వాత నెక్స్ట్ అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేస్తూ ఇక్కడ నేను బాదంని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. అందులోనే కాజు కూడా చిన్నగా పీసెస్లో కట్ చేసి వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. తర్వాత అక్రూట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ గుమ్మడి గింజలు అలానే సన్ఫ్లవర్ సీడ్స్ అవి కూడా వేసుకొని నెయ్యిలో వేయించుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అదే ప్యాన్లో కిస్మిస్ కూడా వేయించుకొని నెక్స్ట్ అదే ప్యాన్లో ముందు మనం ఖర్జూరం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్లో గసాలు కొబ్బరి పొడి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని ఆ మిశ్రమాన్ని ఈ ఖర్జూరం పేస్ట్ మొత్తము డ్రై ఫ్రూట్స్లో కలిపేసుకొని ఉండల్లా చుట్టుకోవాలి గీ వేస్తూ. సో మన లడ్డు రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ. రోజు ఒకటి తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.